తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ దాడికి సంబంధించి ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారు. మరింత లోతైన విచారణ సాగుతోంది. నిందితుడిని విచారిస్తున్న వేళ వెలుగు చేస్తున్న నిజాలు సినిమా సీన్స్ను తలపిస్తున్నాయి. ట్విస్టులపై ట్విస్టులు నడుస్తున్నాయి. మరోపక్క లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ క్రమంగా కోలుకుంటున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం తెల్లవారుజామున దాడి ఘటన జరిగింది. తొలుత సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లిన దుండగుడిని చూసిన జేహ్ కేర్ టేకర్ కేకలు వేశాడు. కేకలు విని అక్కడికి చేరుకున్న సైఫ్కు దుండగుడికి మధ్య జరిగిన పెనుగులాటలో సైఫ్ కత్తిపోట్లకు గురయ్యాడు. దర్యాప్తులో భాగంగా 72 గంటల పాటు శ్రమించిన పోలీసులు దాడి చేసిన వ్యక్తి మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్గా గుర్తించారు. అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం 5 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. అయితే నిందితుడిని అరెస్టు చేసే విషయంలో యూపీఐ పేమెంట్ కీలకమైంది. యూపీఐ ద్వారా జరిగిన పేమెంట్ వల్లే నిందితుడిని పోలీసులు గుర్తించారు. దాడి అనంతరం పట్వర్జన్ గార్డెన్లోని బస్ స్టాప్లో నిందితుడు నిద్రించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. నిందితుడు ఒక వ్యాపారి వద్ద పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేయడంతో దర్యాప్తు అధికారులకు పెద్ద క్లూ దొరికింది. అతను వాడిన ఫోన్ నెంబర్ ద్వారా లొకేషన్ కనుగొన్నారు. ఠానేలో ఉన్నట్లు గుర్తించి షహజాద్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న షహజాద్ చే క్రైమ్ సీన్ రీక్రియేట్ చేయించనుంది దర్యాప్తు టీం. మరోపక్క 5 రోజుల్లో దాడి ఘటనపై నివేదిక అందించాలని బాంద్రా కోర్టు పోలీసులను ఆదేశించింది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి షరీఫుల్ వెళ్లాడన్న అధికారులు అది సెలబ్రిటీ నివాసం అన్న సంగతి తెలియదంటూ చెప్పుకొచ్చారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో 300కు పైగా పోలీసులు శ్రమించారు. 600 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దాడి తర్వాత అంధేరి ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించిన అతని వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా చిరునామా కనిపెట్టారు. అతడితో పాటు ఒకే గదిలో ఉంటున్న మరో 4 వ్యక్తుల్ని విచారించి అరెస్టు చేశారు. అర్ధరాత్రి దాటాక అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన నిందితుడు 8 అంతస్తుల వరకు మెట్ల మార్గంలోనే వెళ్లాడు. అనంతరం డక్ట్ ఏరియాకు చేరుకొని పైపు పట్టుకుని 12వ అంతస్తుకు చేరినట్లు దర్యాప్తు అధికారులు వివరించారు. స్నానాల గది కిటికీ తెరిచి సైఫ్ నివాసంలోకి చొరబడగా అక్కడనే నిందితుడికి సైఫ్కి పెనుగులాట జరిగినట్లు తెలిపారు. నిందితుడు ఇంట్లోకి ప్రవేశించడాన్ని గమనించిన ఆయాను ₹1 కోటి వరకు డిమాండ్ చేసినట్లు చెప్పారు. నిందితుడిది దొంగతనం చేయాలనే ఉద్దేశం మాత్రమే అన్నారు. ఇక ఈ కేసులో ట్విస్ట్ ఏమిటంటే నిందితుడు బంగ్లాదేశ్ వాసి. అక్రమంగా భారత్లోకి చొరబడ్డాడు. భారత్ వచ్చాక విజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి తొలుత కోల్కతాలో ఉన్నాడని, ఆ తదుపరి కుటుంబంతో సహా ముంబైకి మకాం మార్చినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడి వద్ద లభించిన నైలాన్ తాడు, స్క్రూడ్రైవర్ వంటి పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్లోని జల్వకటి జిల్లాకు చెందిన నిందితుడు గత 5 నెలలుగా ముంబైలో ఉంటూ హౌస్ కీపింగ్ పనులు చేసినట్లు గుర్తించారు.
కాగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 311, 331D పాస్పోర్ట్ చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అక్రమ చొరబాటుపై లోతైన విచారణ చేస్తున్నారు. కస్టడీ వేళ పోలీసులు వాదించిన అంతర్జాతీయ కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం. మరోపక్క బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సైఫ్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటోంది. దేవర చిత్రంలోని ప్రతినాయకుడి పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన సైఫ్ హిందీ, తెలుగులోనూ పలు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటు అగ్రదర్శకుల చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం తెల్లవారుజామున దాడి ఘటన జరిగింది. తొలుత సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లిన దుండగుడిని చూసిన జేహ్ కేర్ టేకర్ కేకలు వేశాడు. కేకలు విని అక్కడికి చేరుకున్న సైఫ్కు దుండగుడికి మధ్య జరిగిన పెనుగులాటలో సైఫ్కు కత్తిపోట్లకు గురయ్యాడు. దర్యాప్తులో భాగంగా 72 గంటల పాటు శ్రమించిన పోలీసులు దాడి చేసిన వ్యక్తి మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షేజాద్గా గుర్తించారు. అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం 5 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. అయితే నిందితుడిని అరెస్ట్ చేసే విషయంలో యూపీఐ పేమెంట్ కీలకమైంది. యూపీఐ ద్వారా జరిగిన పేమెంట్ వల్లే నిందితుడిని పోలీసులు గుర్తించారు. దాడి అనంతరం పట్వర్జన్ గార్డెన్లోని బస్ స్టాప్లో నిందితుడు నిద్రించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. నిందితుడు ఒక వ్యాపారి వద్ద పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేయడంతో దర్యాప్తు అధికారులకు పెద్ద క్లూ దొరికింది. అతను వాడిన ఫోన్ నంబర్ ద్వారా లొకేషన్ కనుగొన్నారు. ఠానేలో ఉన్నట్లు గుర్తించి షేజాద్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న షేజాద్ చే క్రైమ్ సీన్ రీక్రియేట్ చేయించనుంది దర్యాప్తు టీం. మరోపక్క 5 రోజుల్లో దాడి ఘటనపై నివేదిక అందించాలని బాంద్రా కోర్టు పోలీసులను ఆదేశించింది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి షరీఫుల్ వెళ్లాడన్న అధికారులు అది సెలబ్రిటీ నివాసం అన్న సంగతి తెలియదంటూ చెప్పుకొచ్చారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో 300కు పైగా పోలీసులు శ్రమించారు. 600 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దాడి తర్వాత అంధేరి ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించిన అతని వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా చిరునామా కనిపెట్టారు. అతడితో పాటు ఒకే గదిలో ఉంటున్న మరో 4 వ్యక్తుల్ని విచారించి అరెస్టు చేశారు. అర్ధరాత్రి దాటాక అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన నిందితుడు 8 అంతస్తుల వరకు మెట్ల మార్గంలోనే వెళ్లాడు. అనంతరం డక్ట్ ఏరియాకు చేరుకొని పైపు పట్టుకొని 12వ అంతస్తుకు చేరినట్లు దర్యాప్తు అధికారులు వివరించారు. స్నానాల గది కిటికీ తెరచి సైఫ్ నివాసంలోకి చొరపడగా అక్కడే నిందితుడికి సైఫ్కి పెనుగులాట జరిగినట్లు తెలిపారు. నిందితుడు ఇంట్లోకి ప్రవేశించడాన్ని గమనించిన ఆయాను ₹1 కోటి వరకు డిమాండ్ చేసినట్లు చెప్పారు. నిందితుడిది దొంగతనం చేయాలనే ఉద్దేశం మాత్రమే అన్నారు. కేసులో ట్విస్ట్ ఏంటంటే నిందితుడు బంగ్లాదేశ్ వాసి. అక్రమంగా భారత్లోకి చొరబడ్డాడు. భారత్ వచ్చాక విజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి తొలుత కోల్కతాలో ఉన్నాడని, ఆ తదుపరి కుటుంబంతో సహా ముంబైకి మకాం మార్చినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడి వద్ద లభించిన నైలాన్ తాడు, స్క్రూడ్రైవర్ వంటి పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్లోని జలాకోటి జిల్లాకు చెందిన నిందితుడు గత 5 నెలలుగా ముంబైలో ఉంటూ హౌస్ కీపింగ్ పనులు చేసినట్లు గుర్తించారు. కాగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 311, 331D పాస్పోర్ట్ చట్టంలోని
పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అక్రమ చొరబాటుపై లోతైన విచారణ చేస్తున్నారు. కస్టడీ వేళ పోలీసులు వాదించిన అంతర్జాతీయ కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం. మరోపక్క బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సైఫ్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటోంది. దేవర చిత్రంలోని ప్రతి నాయకుడి పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన సైఫ్ హిందీ తెలుగులోనూ పలు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటు అగ్ర దర్శకుల చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. సంచలనమైన సైఫ్ దాడి ఘటన ఇటు రాజకీయంగానూ ప్రకంపనలు రేపింది. అధికార పక్షంపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ విమర్శలకు దిగాయి. మహారాష్ట్ర ఎన్సీపీ నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందిస్తూ విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. పాలక పక్షంపై బురద జల్లొద్దంటూ హితవు పలికారు. ఇది వాటి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.